సంబంధించిన క్లూ ఏమైనా దొరికాయా, ఏంటి అసలు ఎలా అదృశ్యమైంది, వాళ్ళ పాప సంబంధించిన కుటుంబ సభ్యుల నుంచి వెర్షన్ ఎలా ఉంది, అలాగే అక్కడ పనివారం నుండి విచారణ ఎంతవరకు కొనసాగింది అనే విషయాలన్నీ కూడా ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అయితే ఆ యొక్క జిల్లా ఎస్పీ నుండి అయితే మొత్తం అన్ని కూడా ఆరా తీసినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ఎప్పుడు దాకా కూడా ఎస్టీఆర్ఎఫ్ బృందాలు మాత్రమే పనిచేశాయి, అవన్నీ కూడా జల్లెడ పెట్టాయి. ఇప్పుడు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు అయితే ప్రస్తుతం రంగంలో దిగబోతున్నాయి. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు వచ్చి ఆ కొండంతా కూడా జల్లెడ పెట్టే అవకాశం ఒక పక్క కనబడుతుంది. పోలీసులు మాత్రం ఆ కుక్క సంబంధించినటువంటి పోస్ట్ మార్టం నిర్వహించున్నారు. అలాగే ప్రధానంగా చూసుకుంటే నిన్న చనిపోయినటువంటి కుక్క అదే ప్రాంతంలో నిన్న ఉన్నటువంటి పరిస్థితి ఉంది. కానీ కుక్క చనిపోయిన వాళ్ళ దగ్గర నుంచి కూడా దానికి ఎటువంటి సంరక్షణ కూడా చెయ్యని పరిస్థితి కనబడుతుంది. అంటే ప్రధానంగా కుక్క చనిపోయిన తర్వాత అక్కడే దాన్ని నిర్లక్ష్యంగా వదిలేయారని కూడా అందరూ కూడా భావిస్తున్నారు. ఎందుకంటే కుక్కని ఒకే ఒక క్లూ, అది ఎలా చనిపోయింది అనేది కూడా తెలియాలంటే 24 hours దానికి పోస్ట్ మార్టం నిర్వహించాలి. పోస్ట్ మార్టం నిర్వహిస్తే ఆ కుక్క ఒక జంతువులు దాడి వల్ల ఆ విధంగా నీరసపడిపోయి ఇంటికి చేరుకుందా అనేది కూడా తెలియజేసే అవకాశాలు ఉన్నాయి. అది ఒక్క ఆధారం కూడా లేట్ అయ్యి కొద్ది పోస్ట్ మార్టం నిర్వహించకపోతే దాని పరిస్థితి దాన్ని సరిగ్గా సంరక్షించబోయి కనీసం ఫ్రీజర్ బాక్స్ లో పెట్టాలి. అంటే మనకు ఇప్పుడు ఈ కేసులో ప్రధానంగా కీలకంగా ఉన్నటువంటి ఎవిడెన్స్ కావడంతోనే, అంటే కుక్కకి ఈ విధంగా ఫ్రీజర్ బాక్స్ ఏంటని అందరూ అనుకుంటారు. కానీ ఈ కేసులో ప్రధానంగా ఉన్నటువంటి ఒకే ఒక ఆధారం కుక్క. ఆ కుక్క చనిపోయిన నేపథ్యంలో కుక్క ఎలా చనిపోయింది, ఎందుకు చనిపోయిందని కూడా పూర్తి వివరాలు అయితే తెలియాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది. ఈ నేపథ్యంలో మరి ఆ కుక్కని సంరక్షించి ఆ కుక్క పోస్ట్ మార్టం నిర్వహించే వరకు కూడా పూర్తిగా దాన్ని ఏదో ఒక ఫ్రీజర్ బాక్స్ లో పెట్టాలి, అలా పూర్తిగా సంరక్షించాలి. మరి రాత్రి ఆ ఇంటి బయటే అక్కడే ఉంచేశారు. కుటుంబ సభ్యులే దానికి ఒక సంచి వేసి సంచి పైన ఆ కుక్కను పెట్టి దానిపై ఒక బొంత అయితే కప్పారు. కానీ దానికి ఇంకా మిగిలిన పోలీసుల నుంచి కానీ అలాగే దానికి ఎటువంటి సంరక్షణ కూడా పెట్టని పరిస్థితి ఉంది. మా అందరూ కూడా తల్లి కూడా అనేక అనుమానాలు అయితే వ్యక్తం చేస్తుంది. పాపని అపహరించిన వారే ఈ కుక్కను మరి ఏమైనా చంపేసి ఉంటారా, లేదంటే కుక్కకి ఏదో చేసి ఉంటారు. అలాగే కుక్క ఈ విధంగా పాప చనిపోయిన రోజునే మరొకసారి చనిపోవడం ఏంటనే ఆ విషయాన్ని కూడా ఆ తల్లి కూడా చెప్పుకొస్తుంది. అంతేకాకుండా కుక్కని మరి ఆ పోలీసులు పట్టుకున్న తర్వాత దాన్ని సరిగా GPS అమర్చే క్రమంలో కూడా కొన్ని నిబంధనలను కూడా పాటించినప్పటికీ అలాగే దానికి పూర్తిగా ఆ GPS అమర్చిన ఉండొచ్చే అనుమానాలు కూడా కొందరిలో తలెత్తుతున్నాయి. అలాగే ఆ విధంగా ఉంటే కుక్కని మరి ఆ కుక్కను కూడా సంరక్షించాలి. కుక్కను అలా వదిలేస్తే ఎవరైనా పాపను అపహరించిన వాళ్ళు కుక్క ఏదైనా ఆ జాడ చెప్తుందని, కుక్క తమ యొక్క ఆచూకీ చెప్పేస్తున్నామని భయంతో కుక్కని ఏదైనా చేసే అవకాశాలు కూడా లేకపోలేదు. ఆ విధంగా కూడా అనుమానాలు అయితే వ్యక్తం చేస్తున్నారు. కానీ నా కుక్క మరి ఇప్పుడు చనిపోతే అది ఎలా చనిపోయింది, రాత్రి అంతా కూడా నిన్నంతా కూడా ఆ యొక్క ప్రాంతాల్లో తిరిగింది. GPS అమర్చినప్పుడు 8 కిలోమీటర్లు తిరిగింది. అయినా సరే మరి ఎలా చనిపోయింది అనేది ప్రశ్నార్థంగా మారింది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం అయితే ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పందించి దీనిపై ప్రధానంగా పూర్తి వివరాలు అయితే ఆరాలు చేసిన నేపథ్యంలో పాప ఆచూకీ కోసం అయితే ఆశలు మరొకసారి చిగురించాయి. అలాగే ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పందించి అలాగే పాప కోసం పూర్తిగా వివరాలన్నీ కూడా సేకరించాయి. ఎస్డీఆర్ఎఫ్ బృందాలు మాత్రమే పనిచేసిన నేపథ్యంలో ఎన్డీఆర్ఎఫ్ బృందాల యొక్క సేవలు కూడా ఉపయోగించుకుని పాప కోసం మరొకసారి కొండని జల్లెడ పట్టాలని కూడా ఆదేశించినట్టుగా తెలుసుకొస్తుంది. ఇప్పుడైతే రంగంలోకి అయితే ఎన్డీఆర్ఎఫ్ బృందాలు అయితే దిగబోతున్నాయి. అలాగే ప్రత్యేకమైనటువంటి ఈ బృందం పాప ఆచూకీలో అంటే కనీసం ఏదైనా జంతువులు దాడి చేస్తుంటే కొండ ప్రాంతంలోనే పాపకు సంబంధించిన ఏదో ఒక ఆనవాళ్ళు లభిస్తాయి. ఒకవేళ పాపని ఎవరైనా కిడ్నాప్ చేస్తుంటే, ఎవరైనా అపహరించి తీసుకెళ్లిపోయింటే, అంటే ముఖ్యంగా ఆ యొక్క ప్రాంతంలో పనిచేసినటువంటి ఒరిస్సా గ్యాంగ్ పై కూడా అనుమానాలు అయితే వ్యక్తం చేస్తున్నాయి. అంటే ఒరిస్సా సంబంధించిన వారు ఎవరైనా అక్కడ పని నిమిత్తం వచ్చిన వారు ఎవరు ఉన్నారు, ఆ ఒరిస్సా నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఆ పాపని ఏదైనా అపహరించి ఉంటారా అనే కోణం కూడా మరొక కోణం కూడా ఉన్నది. ఆ కోణంలో కూడా పోలీసులు విచారణ వేగవంతం చేస్తున్నారు. ఆ యొక్క ప్రాంతంలో పామాయిల తోట చుట్టుపక్కల ప్రాంతానికి ఒరిస్సా ఎవరున్నారు, ఒరిస్సా నుంచి పని నిమిత్తం వచ్చిన వారు ఎవరు ఉన్నారు అనే కోణంలో ఆ విచారణ వేగవంతం చేస్తున్న పరిస్థితి ఒక పక్క కనపడుతుంది. ఏదేమైనా పాప ఆచూకీ కోసమైతే అన్ని విధాలుగా ఆ ప్రభుత్వ యంత్రాంగం కూడా పనిచేస్తున్న పరిస్థితి ఉన్న నేపథ్యంలో అలా ఒకే ఒక క్లూ కూడా నిన్న కుక్క చనిపోవడం అనేది ఈ కేసులో మరొక కీలక ఆధారాన్ని కోల్పోయారని మనం ప్రధానంగా చెప్పవచ్చు. ఏదేమైనా దీనిపై ప్రస్తుతం అయితే ఉత్కంఠత ఇంకా వీడలేదు. పాప ఆ క్లూ కుక్క చనిపోవడంతోనే అప్పుడు సందిగ్ధత అయితే ఒక విధంగా ఏర్పడిందనే చెప్పాలి. మరి ఏ విధంగా ఆ పాప ఆచూకీ పాపకు చివరిసారిగా చూసింది, పాపతోనే వెళ్ళింది, ప్రమాదాన్ని ముందుగానే గుర్తించి పాప వెంటనే ఉన్నటువంటి
కుక్క ఇప్పుడు లేఖనంతోనే మరి ఏకంగా పాప యొక్క వివరాలు తెలుస్తాయి, పాప యొక్క ఆచూకీ లభిస్తుందనేది కూడా ప్రతి ఒక్కరు కూడా ఉత్కంఠత అయితే ప్రధానంగా ఈ కేసులో ముఖ్యంగా ఉందని చెప్పాలి. మరి కొద్దిసేపట్లో కుక్కకైతే పోస్ట్ మార్టం నిర్వహించబోతున్నారు. అలాగే వెటనరీ డాక్టర్ తో పాటు అలాగే పోలీసులు కూడా దగ్గరుండి దానికి సంబంధించిన పోస్ట్ మార్టం నిర్వహించి దాని ఒంటిపై గాయాలు ఏదైనా దాడి చేసిందా అనేది కూడా పూర్తి వివరాలు అయితే తెలియాల్సిన పరిస్థితి అయితే ప్రధానంగా ఉందని చెప్పాలి. కళ్యాణ్. రైట్ ప్రకాష్, థ్యాంక్స్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్. మొత్తం మీద మరి కాసేపట్లో కుక్కకి పోస్ట్ మార్టం చేయబోతున్నారు. దాన్ని చేసిన తర్వాత మరి కుక్క ఒంటిపైన ఉన్న గాయాలకి గల కారణాలు ఏంటి, ఏదైనా విష జంతువు కావచ్చు, క్రూర మృగం కావచ్చు, పక్కనే ఉన్న అడవికి సంబంధించిన ఆ క్రూర మృగాలేమైనా కుక్కని అటాక్ చేసాయా, అవే ఆ పాపను కూడా అటాక్ చేసాయా అన్న విషయాలు మరి కాసేపట్లో వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. మరో పక్కన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దీనిపైన కొంత ఆయన సీరియస్ అయ్యారు. కాకినాడకు సంబంధించిన ఎస్పీతో ఆయన మాట్లాడుతూ కేంద్రానికి సంబంధించిన బలగాలను కూడా వినియోగించుకోవాలంటూ చెప్పుకొచ్చారు. ఒకసారి ఆ ప్లాంటేషన్కి సంబంధించి కూడా విజువల్స్ చూసే ప్రయత్నం చేద్దాం. ఒకసారి ఆ ప్లాంటేషన్కి సంబంధించి ఆ పామ్ ఆయిల్ ప్లాంటేషన్కి సంబంధించిన విజువల్స్ కూడా వచ్చాయి మన దగ్గర. డ్రోన్ విజువల్స్లో మనం చూడొచ్చు పక్కనే ఎంత అడవి ప్రాంతం. ఎస్, ఎగ్జాక్ట్లీ మనం చూడొచ్చు పక్కనే ఉన్న అడవి ప్రాంతం ఎంత దట్టమైన అడవి ప్రాంతం అని చెప్పొచ్చు. ఇదే ఆ 50 ఎకరాల పామ్ ఆయిల్కి సంబంధించిన ఆ ప్లాంటేషను. దీంట్లోనే ఆ భవానీ గణేష్తో పాటు జాను సో మొత్తం మీద ఆ ఫ్యామిలీ అంతా కూడా ఈ ప్లాంటేషన్లోనే, ఈ పామ్ ఆయిల్ ప్లాంటేషన్లోనే ఉంది. చూడండి 50 ఎకరాల పామ్ ఆయిల్ ప్లాంటేషన్ అని చెప్పొచ్చు. పక్కనే ఒక కొండ ప్రాంతము, అలాగే దట్టమైన అడవి అయితే కనిపిస్తుంది. మరి క్రూర మృగాలు ఉండే అవకాశం ఉందా? పక్కనే చిరుతలు కావచ్చు, అడవి పందులు కావచ్చు, అలాగే నక్కలు, ఇలాంటివి పలు జంతువులు అక్కడ ఉండే అవకాశం ఉంది. ఆ ప్లాంటేషన్ మధ్యలో వీళ్ళ ఇల్లు కనిపిస్తుంది, మనం చూడొచ్చు. ఆ మధ్యలో ఇల్లు ఉంది. మరి ఆ సీసీటీవీకి సంబంధించిన విజువల్స్ని కూడా మనం చూసాం చాలా క్లియర్గా. పాప ఇంటి బయటే ఆడుకుంటూ ఉంది. ఆ పాపకు సంబంధించిన ఆ ఫ్యామిలీకి సంబంధించిన ఆ తండ్రి కానీ వీళ్ళు బయటికి వెళ్ళిన సమయంలో మనం చూడొచ్చు. ఇంటి బయటే ఆడుకుంటున్న విజువల్స్ని మనం చూసాము. కొంతసేపటి తర్వాత తను ఆ దారిన తను నడుచుకుంటూ వెళ్ళినట్టు కూడా కనిపించింది. సరే, మొత్తం మీద మరి ప్లాంటేషన్లో సాధారణంగా 2-3 సంవత్సరాల వయసున్న పిల్లలు 1 కిలోమీటర్ కంటే ఎక్కువ దూరం వాళ్ళు నడవలేరు. 1 కిలోమీటర్ కంటే ఎక్కువ దూరం నడవరు కూడా. అంత భయానికి గురవుతారు, వెనకకు వస్తారు. తనతో పాటు ఆ కుక్క కూడా ఉంది. మరి మొత్తం మీద ఆ కుక్క ఎందుకు చనిపోయింది? ఇప్పుడు అసలు కుక్క చనిపోవడానికి గల కారణాలు ఏంటి అనేది బయటికి వస్తే, ఆ విషయాలు బయటికి వస్తే ఖచ్చితంగా పాపకి ఏమైంది అన్న కోణంలో ఒక అడుగు ముందుకేసే అవకాశం ఉంటుంది. ఆ కుక్కని ఏదైనా పాము కాటేసిందా, లేకపోతే ఏమైనా జంతువులు దాన్ని గాయపరిచే ప్రయత్నం చేశాయా, లేక ఆ పాపని ఎవరైనా తీసుకెళ్లే అపహరించే ప్రయత్నం చేశారా, పాపను తీసుకెళ్లే ప్రయత్నం చేశారా, కుక్కను కూడా వాళ్ళే గాయపరిచే ప్రయత్నం చేశారా, దానికైనా గాయాలు కానీ అది చనిపోవడానికి గల కారణాలు బయటికి వస్తే కొంత ఈ విషయంలో కొంత ఇన్ఫర్మేషన్ బయటికి వచ్చే అవకాశం ఉంటుంది. ఒకసారి మనం గుర్తు చేసుకుంటే సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ జూన్ 6న మొదటగా పాప, అలాగే పాపతో పాటు కుక్క 2 మిస్ అయిపోయాయి. ఆ దట్ట